గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రులకి సమయాన్ని కేటాయించాలి, ఖచ్చితంగా నియమ నిష్టలతో పూజించాలి అనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కొంతమందికి అన్ని రకాలుగాను ఇది కుదరదు, కానీ చేసుకోవాలనే ఆశ ఉంటుంది. మరి తేలికగా ఏ విధంగా చేసుకోవచ్చు? ఒకవేళ ఇలా పూజే చేయలేకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా పూజ చేసిన ఫలితం కూడా రావచ్చు అని చెప్పడానికి ఏదైనా ఉందంటారా? వారాహి అమ్మవారిని కానీ ఏ అమ్మవారినన్నా నియమ నిష్టలతోటే చెయ్యాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడ పెట్టుకోకండి. ఫస్ట్ చేసే 10 నిమిషాల 15 నిమిషాల మనసు అమ్మవారి పాదాల దగ్గర ఉందా లేదా అనేది ప్రామాణికం. ఫస్ట్ ప్రామాణికం అది. అయితే కొంతమందికి ఏటి సూతకం రావడం వల్ల చేసుకోవాలని కోరిక ఉన్నా చేయలేని పరిస్థితుల్లో కానీ, లేదా మనం అంత పీఠం ఏర్పాటు చేసుకుని ఇలా చేసుకునే పరిస్థితులు మనం కావు కదా అనుకున్న వారు ఖచ్చితంగా పట్టిక మాల ఉంటుంది. ఆ మాలను ధరించండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ మాలను ధరించండి, దాన్ని చేతికైనా సరే చుట్టుకోండి. చుట్టుకుంటూ అమ్మవారి యొక్క రూపాన్ని మీరు స్నానం చేసి బయటికి వచ్చేసిన తర్వాత దక్షిణముఖంగా కూర్చుని ఉత్తరం ముఖంలో మీ యొక్క మొహం చూస్తూ ఉండాలి. దక్షిణ వైపుగా కూర్చోవాలి. ఉత్తరం వైపు మీరు చూస్తూ ఉండాలి. దక్షిణంలో కూర్చుని చూస్తూ ఓం శ్రీం ఐం వారాహియే నమః అని 108 సార్లు పట్టించుకుని ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవచ్చు. లేదు గురువు గారు ఇలా మేము అలా కూడా ఒక 10 నిమిషాల్లో కూడా కేటాయించలేకపోతున్నాము అనుకుంటే మీరు నిత్యము కూడా ఈ మంత్రాన్ని స్మరించుకోవచ్చు. వారాహి అమ్మవారు అంటే వరాహము అంటే పంది. నియమము నిష్ట ఉత్సాహము అనేటువంటి ఉండవు. కాకపోతే రాత్రి వేళలో ఈ మంత్రాన్ని పఠించుకోవడమే ప్రామాణికం. రాత్రి వేళల్లో కూడా అంటే స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది కదండి. 11 to 12 పావు 12 గంటల 15 నిమిషాలు ఏదన్నా ఒక చీకటి రూమ్ లో చిన్న దీపం పెట్టుకుని చదువుకోవడం ఉత్తమం. అంతే, ఇక ఇంతకు మించి అదో పక్షం ఉండదు. అయితే గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో మనం తీసుకునే ఆహారంలో గానీ ఏమైనా మార్పులు చేయాలంటారా? ఇలాంటివి కూడా చాలా మంది అడుగుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఏదన్నా ఒక సంకల్పం చేసుకుంటున్నప్పుడు ఇదేనే కాదండి, ఏ సంకల్పం చేసుకుంటున్నా కొన్ని నియమాలు పాటించాలి. అందులో మొట్టమొదటిగా కామానికి లోబడకుండా ఉండేటువంటి ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, ములక్కాడ అనేటువంటి భుజించరు. ఇవి భుజిస్తే కామానికి లోనవుతాము అని చెప్పి ఇవి 4టిని దూరంగా పెట్టండి అంటారు. లేదు మనోనిగ్రహం ఉంది, నేను ఉండగలను అనుకున్న వారికి నియమం లేదు. లేదు ఎప్పుడన్నా మనసు చెంచలిస్తుందేమో అనుకున్న వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, ములక్కాడ 4 పక్కన పెట్టేసుకోవాలి. మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కానీ జపం చేస్తున్నప్పుడు కానీ నాలిక మందపడకుండా ఉండడం కోసం మాంసము మద్యము స్వీకరించకూడదు. ఇది లేదు గురువు గారు నేను ఏమన్నా కంట్రోల్లో ఉండగలుగుతాను, నేను మద్యం స్వీకరించినా ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీ మీద మీకు నమ్మకం ఉంటే నియమం లేదు. లేదు ఎందుకు వచ్చింది, మనం అసలే మొదలు పెట్టేదే ప్రారంభం, మంచి జరగాలి, నాకు బాగా అభివృద్ధి కలగాలి అనుకుంటే మాత్రం నియమంగా చేసుకోండి. నియమం చేసినా నియమంగా చెయ్యకపోయినా మనసును అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలిగితేనే ఫలితాలు. అఘోరా ఉన్నాడు, ఆయన ఏం నియమాలేం పాటించలేదు. అలాగే వారాహిలో కూడా నియమము ఉండాలా నియమం లేదా అనేటువంటిది మన యొక్క స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది లేదు. మన సాంప్రదాయాల్లో తడిబట్ట కట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మహానైవేద్యం తీసుకొస్తున్నప్పుడు తడిబట్టను కట్టుకుని తీసుకొస్తుంటారు. అదేవిధంగా స్వామివారికి వీరికి అభిషేకం చేస్తున్నప్పుడు తడిబట్టల మీద తీసుకొస్తుంటారు పురోహితులు నీళ్లు కోనేరు నుంచి. ఈ తడిబట్టల మీద ఉన్నప్పుడు శరీరంలో వేడి అనేటువంటి ఉద్భవించకుండా మనసు చంచలం అవ్వకుండా ఉంటుంది అనేది చన్నీటి స్నానానికి ప్రామాణిక. అదే విధంగా ఇక్కడ మీరు చేయగలిగితే చేయడం. గురువుగారు ఇంకా చివరిగా వారాహి నవరాత్రులు అంటే ఖచ్చితంగా 9 రోజులు, 9 నవరాత్రులు అని అర్థం. కానీ ఈ 9 రోజులు మేము ఆడవాళ్ళ గురించి చెప్పలేము, ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో కాబట్టి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫలానా రోజులు ఇన్ని రోజులే చేసుకోవాలంటారా, లేకుంటే మనకి కుదిరినప్పుడు చేసుకున్నా ఫలితం రావడానికి అవకాశం ఉంటుందంటారా? వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఈ 9 రోజులు ప్రామాణికం వేరే విశేషంగా ఉంటుంది. గ్రహకూటమ సంచార యుక్తంతో కూడుకున్నవి కాబట్టి 9 రోజులు చేయడం మంచిది. ఇక ఆడవారికి కొంచెం ఇబ్బందులు వస్తుంటాయో వీరేంటంటే కుదిరినంత వరకు చేసుకోండి. వాళ్ళు మొదలు పెట్టారు 3వ రోజు 4వ రోజు ఇబ్బంది వచ్చింది, 4వ రోజు నుంచి 5 రోజులు కాలం, ఆ తర్వాత
నైవేద్యం సమర్పించేసి ఊరుకోండి తప్ప మళ్ళా ప్రారంభం చేయడానికి ఉండదు. ఉమ్, మళ్ళా మీరు ప్రారంభం చెయ్యాలి అనుకుంటే మీ లోటుపాట్లు లేకుండా ఒక మంచి రోజు చూసి తిథి నక్షత్రంతో మీరు సంకల్పం మళ్ళా మొదలు పెట్టాలి. గణపతి పూజ చేసుకుని ఉమ్. సంకల్పం మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళా మీరు 11 రోజులు చేయాలి, 9 రోజులు చేయడానికి ఉండదు. ఆహా, ఇప్పుడులా 9 రోజులు అవ్వదా? 11 రోజులు 11 చేసుకోవాలి. రోజులు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి, దాంతో పాటుగా మంత్రాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. పూజ చేసుకోవడం కొంచెం కుదరకపోయిన వారికి కూడా ఇలా మంత్రంతోనే పూజ చేసినంత ఫలితం తీసుకోవడానికి అవకాశం ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ప్రతిదీ కూడా ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.